నమస్కారం సిసిసి న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పోలీసులపై సామాన్యుడు ఫిర్యాదు చేయవచ్చు కంప్లైంట్ అథారిటీ చైర్మన్ ఆర్జే విశ్వనాథం 7 జిల్లాలకు సంబంధించిన కార్యాలయం రాజమండ్రి బొమ్మూరులో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం సీనియర్ నేత వి హనుమంతరావు ఈ 10 ఏళ్లలో విదేశీ నల్లధనం తెచ్చారా యువతకు ఉద్యోగాలు ఇచ్చారా అని ధ్వజం కౌంటింగ్ ప్రక్రియలో పోలీసు ఎన్నికల యంత్రాంగం సంయుక్త కార్యాచరణ ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత జూమ్ కాన్ఫరెన్స్ లో అధికారులకు సిబ్బందికి పలు సూచనలు కౌంటింగ్ ప్రక్రియలో పోలీసు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో సంయుక్త కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత తెలియజేశారు. స్థానిక కలెక్టర్ ఛాంబర్ నుంచి కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్ల గురించి ఎస్పీ రిటర్నింగ్ అధికారులు ఇతర అధికారులతో కలెక్టర్ మాధవిలత జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ జూన్ 4వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ అనంతరం ఫలితాలు వెల్లడి చేసే క్రమంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం పోలీసు యంత్రాంగం సంయుక్త కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. భద్రతా తదితర ముందస్తు చర్యలపై అభ్యర్థులకు కౌంటింగ్ ఏజెంట్లతో శుక్రవారం సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. 3 అంచెల భద్రత 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 7 సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోటీలో నిలిచిన అభ్యర్థుల ఇళ్ల వద్ద రాజకీయ పార్టీల ఆఫీసుల వద్ద సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి వ్యక్తుల సమూహాల కదలికలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి 3 సార్లు భౌతికంగా హాజరై భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపులో భాగంగా ప్రతి కౌంటింగ్ హాల్కు తప్పకుండా ఒక వీడియోగ్రాఫర్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కౌంటింగ్ హాల్లో అభ్యర్థుల జోన్ మీడియా సిబ్బందిని స్పష్టంగా గుర్తించాలి. కౌంటింగ్ ఏజెంట్లందరికీ వారికి కేటాయించిన టేబుల్ను స్పష్టంగా సూచించే బ్యాడ్జీలు ఇవ్వాలన్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా కలర్ కోడ్ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి రౌండ్కు సంబంధించిన డేటాను టేబుల్ చేసిన తర్వాత ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలైన ఓట్ల సంఖ్య ఓటర్ టర్నౌట్ రిపోర్టుకు క్రాస్ వెరిఫై చేసుకుని నిర్ధారించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పోల్ సమయంలో భర్తీ చేయబడిన కంట్రోల్ యూనిట్ల డేటాను ముందుగా కౌంటింగ్ టేబుళ్లకు అందించాలని వాటి క్రమసంఖ్య క్రాస్ చెక్ చేయాలన్నారు. ఈ కాన్ఫరెన్స్లో ఎస్పీ జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, ఇతర రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. రిస్ట్రిక్షన్లో ఉన్నవన్నీ కూడా ఒకసారి మీ దగ్గర లిస్ట్ ఉంటుంది కాబట్టి యూ మేక్ ష్యూర్ దట్ దిస్ ఇస్ ఇంప్లిమెంటెడ్ అట్ ద ఫీల్డ్ లెవెల్ ఆల్సో. రెండోది వచ్చేసి మనకి రిజల్ట్ అనేది దీనికి సంబంధించి పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టాలి అనేది ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు రేపు అందరు కూడా యూ హ్యావ్ ఎ కంబైన్డ్ మీటింగ్ విత్ ద కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ యూ కాల్ దేర్ ఎలక్షన్ ఏజెంట్స్ ఆల్సో. ఏమవుతుందంటే కొంతమంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ దే విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ మెసేజ్ పాస్ ఆన్ చేయలేకపోతారు. ఎలక్షన్ ఏజెంట్స్ అందరు కూడా లోకల్ వాళ్ళు వాళ్ళకి కింద వాళ్ళతో బాగా టచ్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్ ఏజెంట్స్ ని కూడా కంపల్సరీగా రేపు పిలవండి. ఆర్ఓస్ డిఎస్పీస్ రేపు జాయింట్ మీటింగ్ పెట్టి మనం ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము లా అండ్ ఆర్డర్ కి సంబంధించి, వాట్ ఈస్ ద కౌంటింగ్ ప్రొసీజర్, కౌంటింగ్ సెంటర్స్ దగ్గర ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాము, అట్ ద సేమ్ టైం బయట విలేజెస్ లో కానీ జిల్లా మొత్తం కూడా ఏం చర్యలు తీసుకుంటున్నాము అనేది చెప్పాలి. ఇండియా కూటమిపై ప్రధాని మోదీ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ అవుట్ అవుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు జోసన్ చెప్పారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో ఇండియా కూటమి ఇన్ అవుతోందన్నారు. రాహుల్ ప్రధాని అయ్యాక రిజర్వేషన్లపై సీలింగ్ ఎత్తివేస్తారు, అగ్నివీర్ వ్యవస్థను రద్దు చేస్తారని హనుమంతరావు పేర్కొన్నారు. ప్రధానమంత్రి అన్ని అబద్దాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక హామీని కూడా నెరవేర్చలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ మనీ విదేశాల నుంచి తీసుకొస్తారని, పేదల ఖాతాల్లో జమ చేస్తారని చెప్పి దశాబ్దం దాటుతున్నా ఇంతవరకు విదేశీ నల్లధనం రాలేదని పేర్కొన్నారు. పేదల ఖాతాల్లో జమ చేయలేదని విమర్శించారు. ఏపీలో రాబోయే ప్రభుత్వంలో కలిసి పనిచేస్తామని రేవంత్ రెడ్డి తిరుమలలో ప్రకటన చేయడం శుభ పరిణామంగా పేర్కొన్నారు. ఆంధ్ర ప్రజలు మా అన్నలు, తెలుగువారితో కలిసి ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో ఈవీఎంలు పగలగొట్టిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.
ఈ పరిస్థితిలో ఏపీ ఫలితాలపై నో కామెంట్ అని సమాధానం దాటివేశారు. షర్మిల 3 ఏళ్ల క్రితమే ఏపీ రాజకీయాల్లోకి వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. రైళ్లు వెళ్ళాక ప్లాట్ఫామ్ మీదకు వస్తే ఎలా అంటూ చమత్కరించారు. జగన్పై ప్రతీకారం తీర్చుకునేందుకు షర్మిల 3 ఏళ్ల క్రితమే ఏపీ రాజకీయాల్లోకి వచ్చి ఉండాల్సిందన్నారు. తన అన్నతో తేల్చుకునేందుకు ఏపీకి వెళ్లాలని షర్మిలకు ముందే చెప్పాలని తనదైన శైలిలో వీహెచ్ చెప్పుకొచ్చారు. మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ మాట్లాడుతూ అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి బీజేపీ పాల్పడిందన్నారు. పేదలు మరింత పేదరికంలోకి దిగజారిపోయారన్నారు. కోటీశ్వర్లు మరింత కోటీశ్వర్లయ్యేలా బడ్జెట్ రూపొందించి నిధులు ఖర్చు చేసిందని గణాంకాలతో సహా వివరించారు. ఈ 10 ఏళ్లలో పేదల ఆకలి తీర్చే ఒక్క పథకం కూడా భారతీయ జనతా పార్టీ అందించలేకపోయిందని హర్షకుమార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రామిరెడ్డి మురళి తదితరులు పాల్గొన్నారు. కనుక యావత్ భారతదేశంలో ఇవాళ ఎన్డీఏ అవుట్ అవుతున్నది, రాహుల్ గాంధీ ఇన్ అవుతున్నాడు. ఇండియా కూటమి తప్పనిసరిగా గెలుస్తుంది, ఎందుకంటే ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. ఎంతసేపటికి అయోధ్య నేనే కట్టించిన ఆ రోజులలో టెక్నికల్గా ఏది మూన్ దగ్గర కూడా పోయింది ఆనాడు ఇందిరాగాంధీ, అప్పటి నుంచి నడుస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈయననే తెచ్చినట్టు చాంద్కే పాస్ ఈయననే పోయినట్టు చెప్తాడు, ఏది ఈయననే పబ్లిసిటీ చేస్తాడు. ఐ హావ్ నాట్ సీన్ సజెస్ ప్రైమ్ మినిస్టర్, అన్నీ ఆయననే చేసిన. నేను అనేది నువ్వు ఏం చేయలేదు, ప్రజలకి ఇచ్చిన హామీలు ఒక్కటి నిలబెట్టుకోలేదు. కనుక ప్రజలలో మార్పు వచ్చింది. అందులో రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెంటర్ కాదు, 50% సీలింగ్ ఆల్సో ఐ కెన్ రిమూవ్ అన్నాడు. ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేయడం తగదని ఎంఆర్పీఎస్ నాయకులు వైరాల అప్పారావు హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని ఎంఆర్పీఎస్ నాయకులు వైరాల అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందక పేద ప్రజలు మరణిస్తే ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యం బాధ్యత వహించాలని కోరారు. ఆసుపత్రిపై హత్యానేరం కింద ఎస్సీ/ఎస్టీ కేసు పెడతామన్నారు. ఎస్సీ/ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు వైద్యం చేసుకునేందుకు వరదాయన ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం నిలుపుదల చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఎన్నికల కమిషన్, ఆరోగ్యశ్రీ సీఈఓ సమావేశం ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బకాయిల సమస్య పరిష్కారం కోసం పేద ప్రజల ప్రాణాలను పణంగా పెడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఆరోగ్యశ్రీ వైద్య సేవల నిరాకరణ వల్ల పేదలెవరికైనా ప్రాణాలు పోతే ఆ ఆసుపత్రి వద్ద బైఠాయించి నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. దళిత సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి, బాబు రాజేంద్ర ప్రసాద్, అడ్వకేట్ మర్రి బాబ్జీ, కండవల లక్ష్మి తదితరులు మాట్లాడుతూ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని, పేద ప్రాణాలతో చెలగాటం సమంజసం కాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల తాతారావు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి డాన్సూరి, నాయకులు రాంప్రసాద్, రాచర్ల సుధాకర్, పెదపూడి ఎల్లారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్య సేవలు నిలుపుదల చేస్తున్నామని నిన్న అల్టిమేటం జారీ చేశారు. అది మాకు బాధ కలిగి ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా హాస్పిటల్ యాజమాన్యానికి, ప్రభుత్వానికి మేము తెలియపరిచేది ఏంటంటే, మీరు ఆరోగ్యశ్రీ నిలుపుదల చేస్తే పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల వారికి ఏదైనా ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యత వహించారు? ప్రభుత్వం మీకు 14 కోట్లు బకాయి ఉందన్నారు, వాళ్ళు 203 కోట్లు రిలీజ్ చేయాలని చెప్తున్నారు. దాన్ని మీరు అంగీకరిస్తున్నారా లేదా? అంగీకరించి వైద్యం చేస్తున్నామని చెప్పండి ఈరోజు, లేకపోతే నిలుపుదల చేస్తున్నామని చెప్పండి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకం అనేది పేద ప్రజలకు చాలా ప్రాణవాయుగా ఉన్నది. ఎలాంటి కఠిన పరిస్థితులైనా ధీటుగా ఎదుర్కొనేలా ఏలూరులో పోలీసు అధికారులు నిర్వహించిన మాబ్ ఆపరేషన్ డ్రిల్కు మంచి స్పందన లభించింది. సార్వత్రిక ఎన్నికలు 2024 కౌంటింగ్ నేపథ్యంలో పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలను పరిరక్షించడమే ధ్యేయంగా జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది ఏలూరు ఫైర్ స్టేషన్ వద్ద పోలీస్ సిబ్బందితో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ ఏర్పాటు చేశారు.
ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, హింసాత్మక చర్యలకు పాల్పడినా, ఎవరైనా అల్లర్లు చేస్తున్న సమయంలో ఎలా స్పందించాలి, జన సమూహాలను కంట్రోల్ చేయడానికి మొదటగా వార్నింగ్ ఇవ్వటం, అది వినకపోతే మెజిస్ట్రేట్ అనుమతితో టియర్ గ్యాస్ ప్రయోగించటం, ఉద్రిక్త పరిస్థితుల్లో తను తాను రక్షించుకుంటూ లాఠీచార్జ్, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ ప్రయోగించడం, ప్లాస్టిక్ ప్లేట్లెట్స్ ఫైరింగ్, అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేయడం వంటివి డెమో ద్వారా ప్రదర్శించారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసానికి ప్రయత్నించే అల్లరి మూకలను అణచివేసేందుకు అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేలా ప్రత్యేక టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో ప్రజాజీవనం జరిగేలా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అల్లర్లు గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ జి స్వరూపారాణి, ఏఆర్ డిఎస్పీ శ్రీహర్రావు, ఆర్ఐ పవన్ కుమార్, ఎస్ఐ నరేంద్ర, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కొన్ని చెదురుమదురు సంఘటనలు, కొన్ని మైనర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. త్వరలోనే ఇంకొక 20 డేస్లో మన కౌంటింగ్ కూడా స్టార్ట్ అవబోతోంది. ఇప్పుడు భావోద్వేగాలు చాలా హై లెవెల్స్లో ఉన్నాయి. ఆ రిసోర్స్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ నుంచి ఎక్కువ పోలీసెస్ కూడా వస్తాయి. సో ఓడిపోతున్న పార్టీ వారికి ఒక రకమైన భావోద్వేగం, గెలిచిన పార్టీ వారికి ఒక రకమైన ఎమోషన్స్ ఉంటాయి. ఈ ఎమోషన్లో వాటిని కంట్రోల్ చేసుకోలేక రోడ్డు మీద వచ్చి ఏమైనా విధ్వంసానికి పాల్పడినా, అలాగే పోలీసుల మీద దాడి చేయడం లాంటివి ఎలాంటి చర్యలు చేసినా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అది ఒక డెమో ఇవ్వడం జరిగింది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతున్నామని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా విజయవాడ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్తో మీడియా కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి, వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి హాజరయ్యారు. సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా జూన్ 4 నిర్వహించే ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, సిబ్బందికి శిక్షణ, కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత, నిఘా వ్యవస్థ, కౌంటింగ్ కేంద్రాల్లో కావలసిన ఇతర మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ సందర్భంగా సమీక్షించారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఈఓకు వివరించారు. స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు, 3 అంచెల భద్రత, సీసీటీవీ కెమెరాలతో పటిష్ట నిఘాను ఏర్పాటు చేశామని, జూన్ 4 నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. అర్షిడ్ వర్గాల ఉచ్చులో పడి అనేకమైన ఒత్తిళ్లతో జీవితాన్ని మొత్తం అస్తవ్యస్తం చేసుకుంటున్న మానవుడు సద్గురుల ద్వారా తాత్విక జ్ఞానాన్ని పొంది జీవితాన్ని సుఖమయం చేసుకోగలడని, తాత్విక జ్ఞానం అన్నది సర్వదుష్ట నివారణి అని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధిపతి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రబోధించారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న విశ్వవిజ్ఞాన విజ్ఞానాత్మక పీఠం నూతన ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా జ్యోతి ప్రజ్వలన చేయగా ప్రారంభమైన ఈ సభలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సభకు హాజరైన పలువురు ప్రముఖులు ప్రసంగిస్తూ పలు పుస్తకాలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆవిష్కరించారు. అలాగే పక్షులకు ఆహారం నిమిత్తమై ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తయారు చేసిన ధాన్యపు కుచ్చులను సభ్యులకు, భక్తులకు పంపిణీ చేశారు. ఆశ్రమంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, ఆకుల రవితేజ, ప్రకాష్, ఎన్టీవీ వర్మ, ఏవివి సత్యనారాయణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నేటి యువత సన్మార్గంలో నడిపించేందుకు బుద్ధుడి సూక్తులు ఆచరించాలని న్యూ మార్క్స్ కుంగ్ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు రిటైర్డ్ ఎస్పీ డాక్టర్ కె రాజా శిఖామణి కోరారు. వేమగిరి మైత్రేయ బుద్ధ విహార ధర్మధామంలో
బుద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మైత్రేయ బుద్ధ విహార వ్యవస్థాపకుడు మహోదయ డాక్టర్ రాజశిఖామణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన బుద్ధ పౌర్ణమి వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని అక్కడ ఉన్న మానవతామూర్తి 84 అడుగుల బుద్ధుడి నిలవెత్తి విగ్రహానికి నివాళులర్పించారు. ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ పూర్వాధికారి డిఎంఆర్ శేఖర్, ఆర్గనైజేషన్ గౌరవ చీఫ్ ప్యాట్రన్ మేనేజర్ డాక్టర్ ఎం రాజశేఖర్, యోగా అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ సివి ఫణి, బిహేవియర్ థెరపిస్ట్ డాక్టర్ శ్రీనిధి, కాకినాడ జిల్లా టీడీపీ ఎస్సీసెల్ కార్యనిర్వాహక కార్యదర్శి, జగ్గంపేట టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు దారా యేసరత్నం, ఎల్వి ప్రసాద్, మర్రి బాబ్జీ, బర్రే కొండబాబు, దాస వెంకట్రావు, కొంకి రమేష్, కేకే సంజీవరావు, విజయపాల్, జీవి రాఘవ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశిఖామణి మాట్లాడుతూ యువతని మంచి మార్గంలో నడిపించాలని, మంచి సమాజాన్ని తీసుకువచ్చే ఉద్దేశంతో బుద్ధ బౌద్ధ అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఓఎన్జీసీ రిటైర్డ్ అధికారి డిఎంఆర్ శేఖర్ మహోదయ మాట్లాడుతూ అపోహలు, అభూత కల్పనలు లేని మతం బౌద్ధ మతమని పేర్కొన్నారు. అకాడమీ తయారు చేయడానికి ఒక మహా ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మహోదయ్ గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడికి అందరూ కూడా వచ్చి దీన్ని చేయండి, యువతకి మంచి మార్గాన్ని తీసుకెళ్ళడానికి, బుద్ధుని యొక్క ఉద్దేశాలు కూడా మంచి మార్గం తీసుకెళ్ళాలి, ఒక మంచి వ్యవస్థను తయారు చేయడానికి దీని ఉద్దేశం, అంతేగాని ఇక్కడ వేరే విషయాలు ఏముండవు. రోజుగా పరిగణించబడుతుంది ఈరోజు బుద్ధ పూర్ణిమ. మనందరికీ తెలిసిన విధంగానే మానవత్వానికి దారి కనుక్కున్నటువంటి గౌతమ్ బుద్ధుడు సంబంధించి 84 అడుగుల వాకింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టడానికి ఒకే ఒక వ్యక్తి మనం అనుకుంటా ఉంటాం, ఒకళ్ళ వల్ల ఏమవుద్ది అనుకుంటాం, కానీ ఆశ్చర్యకరంగా మన కళ్ళ ముందే మహోదయ్ గారు 1,30,000 మాత్రమే అందాయి. నేను కొంత సొమ్మేసుకుని ఈ టైల్స్ అన్నీ వేయించాం అన్నమాట. ఆ విధంగా దీనికి చక్కని రూపం వచ్చింది. అయితే నిరంతరాయంగా మా కుటుంబమే మేము దీనికి ₹1,00,000 ఖర్చు పెడుతూ ఉంటాం. నా కుటుంబంలో నా 4 పిల్లలు, మా వాళ్ళందరూ ఉద్యోగస్తులు, అందుచేత నాకేమీ కొరత లేదు. వాళ్ళు కావాలంటే నాకు డబ్బులు ఇస్తారు, నేనేమో ఆస్తులు ఇవ్వక్కర్లేదు. అది ఈ విధంగా ఈ ప్రపంచ మానవాళికి అందించడానికి గాను దీనికి నేను 999 సంవత్సరాలను ఏదో ఒక సెంటిమెంట్ పెట్టుకున్నా. అన్ని సంవత్సరాలు వర్ధిల్లేలాగా నేను నిర్మాణం జరుగుతున్నది. లోక కళ్యాణార్థమై వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని పొట్టాపురం శ్రీరామ దత్త సాయిపీఠంలో హోమాలు, పారాయణాలు, అభిషేకాలు, సామూహిక పూజలు విశేషంగా నిర్వహించారు. పిఠాపురం రామదత్త సాయిపీఠంలో లక్ష్మీ గణపతి, దత్తాత్రేయ స్వామివార్లకు అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. పూడిపెద్ది నరసింహశర్మ, దూలిపాళ గంగాధర శాస్త్రి, లక్ష్మణ శర్మ బ్రహ్మత్వంలో మండూరి నారాయణ రమణారావు సిద్ధాంతి ఆధ్వర్యంలో 25 మంది బ్రాహ్మణ ఋత్వికుల చేత నవగ్రహ పాశుపత అభిషేక పూర్వక చండీ హోమం, దత్తహోమం, శాంతి హోమం, సామూహిక దత్తవ్రతాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ, గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, శ్రీ రామదత్త సాయిపీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంజమూరి సత్య, వారణాసి ఫణ్ శర్మ, భమిడిమర్రి సాంబా తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. రాజమండ్రి బొమ్మూరు జిల్లా స్థాయి పోలీస్ కంప్లైంట్ అథారిటీ వైటీసీ ప్రాంగణం బొమ్మూరు కార్యాలయంలో కంప్లైంట్ అథారిటీ చైర్మన్ రిటైర్డ్ జడ్జ్ ఆర్జే విశ్వనాథం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోలీసుల వల్ల సత్వర న్యాయం అందిన సందర్భంలో సామాన్యుడికి ఉచితంగా న్యాయం అందించేందుకు జిల్లా స్థాయి పోలీస్ కంప్లైంట్ అథారిటీ నిర్వహించడం జరిగిందన్నారు. 7 జిల్లాలకు సంబంధించి రాజమండ్రి బొమ్మూరులో కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. కమిటీ చైర్మన్గా రిటైర్డ్ జిల్లా జడ్జ్ ఆర్జే విశ్వనాథం, కమిటీ మెంబర్లుగా రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం జితేంద్ర, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ బి లక్ష్మీనారాయణ, అడ్వకేట్ సిహెచ్ మన్మథరావులు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. సామాన్య ప్రజలను పోలీసులు ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే స్వయంగా ఫోన్ నంబర్ 9948464363లో సంప్రదించాలని కోరారు. వారిపై స్వయంగా ఫిర్యాదు చేయవచ్చునని తెలియజేశారు. ఇప్పటి వరకు 14 కేసులు వస్తే 10 డిస్పోజబుల్ చేయడం జరిగిందని, ఇంకా 4 కేసులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన
పోలీస్ కంప్లైంట్ అథారిటీ వారి విభాగం తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వారు ఫిర్యాదులు చేసేందుకు జిల్లా స్థాయి పోలీస్ కంప్లైంట్ అథారిటీని బొమ్మూరులో ఏర్పాటు చేశామన్నారు. పోలీసు వాళ్ళ మీద వచ్చే ఫిర్యాదులు పరిశీలించే అవకాశం కల్పించండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఇప్పుడు నేషనల్ కమిషన్ యాక్ట్లో తెలియదు. ఈ లోపుని ప్రజల పరిస్థితి ఏంటి, వాళ్ళ హక్కుల పరిరక్షణ పరిస్థితి ఏంటనే విషయంలో ఆలోచించి ఒక సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిందండి. అది ఆ డైరెక్షన్ మేరకే మనకి ఈరోజు మన ప్రతి స్టేట్లో కూడా అలాగే యూనియన్ గవర్నమెంట్స్ కూడా పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అనేవి ఇప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది జిల్లాకి ఒక పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఉండాలి, అలాగే స్టేట్కి ఒక పోలీస్ కంప్లైంట్ అథారిటీ అంటూ ఉండాలండి. ఈ జిల్లా పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి చైర్మన్ గారు ఒకరుంటారు, మెంబర్స్ అక్కడ వాద్యాల పిటిషన్ల పరిస్థితి బట్టి 3 కానీ 4 కానీ మెంబర్స్ ఉంటారు. అయితే ఇక్కడ చైర్మన్ గారు ఎవరు ఉండాలి అంటే ఆ సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిచే రికమెండ్ చేయబడినటువంటి ప్యానల్లో ఉన్నటువంటి జిల్లా జడ్జి గారు అయి ఉన్నారు. దానికి అతన్నే చైర్మన్గా వేయాలి. అలాగే మెంబర్స్ ఎవరు ఉండాలి అంటే ప్రభుత్వ ఉన్నతోద్యోగులు, అంటే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అవనండి, అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అవనండి, డిప్యూటీ కలెక్టర్, అలాగే ఎడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆ క్యాడర్లో వాళ్ళని దీనికి మెంబర్స్గా వేయమన్నారు. అలాగే న్యాయ పరిశీలకుల కింద లాయర్ గారులు కూడా వారిని కూడా వేయమన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీసులపై సామాన్యుడు ఫిర్యాదు చేయవచ్చు. కంప్లైంట్ అథారిటీ చైర్మన్ ఆర్జే విశ్వనాథం. 7 జిల్లాలకు సంబంధించిన కార్యాలయం రాజమండ్రి బొమ్మూరులో. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం. సీనియర్ నేత వి హనుమంతరావు. ఈ 10 ఏళ్లలో విదేశీ నల్లధనం తెచ్చారా, యువతకు ఉద్యోగాలు ఇచ్చారా అని ధ్వజం. కౌంటింగ్ ప్రక్రియలో పోలీసు ఎన్నికల యంత్రాంగం సంయుక్త కార్యాచరణ. ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత. జూమ్ కాన్ఫరెన్స్లో అధికారులకు సిబ్బందికి పలు సూచనలు. సిసిసిన సమాప్తం. నమస్కారం.